నమస్కారం. నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. స్పెషల్ చిల్డ్రన్స్ వీరు ఎవరితో సరిగ్గా మాట్లాడలేరు. పదే పదే ఒకే పనిని చేస్తూ ఉండడం, ఒకే మాటను పదే పదే మాట్లాడుతూ ఉండడం చేస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో వీరి స్పందన చాలా నెమ్మదిగా ఉంటుంది. అయితే ఈ సమస్యకు పరిష్కారం మన దగ్గర ఉంది అని అంటున్నారు రైజింగ్ సన్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ నిర్వాహకురాలు శ్వేత గారు. ప్రస్తుతం శ్వేత గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. హలో శ్వేత గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో మీ రైజింగ్ సన్ సెంటర్కి రాగానే ఒక ప్లే స్కూల్ లాగా అనిపించింది మాకు. అంటే స్పెషల్ చైల్డ్ కోసం పెట్టింది కదా, ఎక్కడ కూడా అట్లా అనిపించలేదు. మంచిగా పిల్లలు ప్లే స్కూల్కి ఎట్లా వెళ్తారో చూడగానే అట్లానే అనిపించింది. అసలు ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది మీకు, స్పెషల్ చైల్డ్ కోసం ఇట్లా పెట్టాలి అని చెప్పేసి? రైజింగ్ సన్ మెయిన్ ఎయిమ్ కూడా అదే. పిల్లలకి ఇది ఒక క్లినిక్ లాగా ఉంది, అంత సీరియస్ సెటప్ ఉంది అంటే వాళ్ళు రావడానికి ఇష్టపడరు అసలు. ఇప్పుడు మనమే చిన్నగా ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఆర్ ఏదైనా వెళ్ళాలి అంటే భయం వేసేది. అండ్ ఇది వాళ్ళు ఎవ్రీడే రావాలి. సో ఎవ్రీడే రావాలి అంటే వాళ్ళకి ఈ ప్లేస్ ఒక హ్యాపీ ప్లేస్ లాగా ఉండాలి, వాళ్ళు ఎంజాయ్ చేయాలి, వాళ్ళు ఆడుకోగలగాలి. అందుకనే మీరు రైజింగ్ సన్కి వచ్చి చూసినప్పుడు థెరపిస్ట్, మీరు కిడ్స్ రాగానే థెరపిస్ట్ ఎప్పుడు వాళ్ళని ఒక టీచర్ లాగానో ఒక డాక్టర్ లాగానో రిసీవ్ చేసుకోరు. థెరపిస్ట్ ఎప్పుడు మేము నీల్ అయ్యి కిడ్స్ లెవెల్కి వెళ్ళి కిడ్స్ని హగ్ చేసుకొని వాళ్ళని చాలా ప్రేమగా రిసీవ్ చేసుకుంటాం అన్నమాట. అప్పుడే వాళ్ళకి ప్లేస్ నచ్చుతుంది, వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు. సో ఇక్కడికి వచ్చే ప్రతి కిడ్స్ డే మొత్తం వాళ్ళు రైజింగ్ సన్ వెళ్దాము, మ్యామ్ దగ్గరికి వెళ్దాము, అక్కడ ఫ్రెండ్స్ ఉంటారు, అక్కడ ఇవన్నీ ఉంటాయి, ఆడుకోవచ్చు అని వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ సేఫ్ స్పేస్లో, ఈ హ్యాపీ ప్లేస్లోనే వాళ్ళకి థెరపీ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము. ఓకే. సో అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి? మీరు స్పెషల్ చైల్డ్ కోసం ఒక సెంటర్ పెట్టాలి అని మీకు ఎప్పుడు అనిపించింది, ఎందుకు అనిపించింది? సో రైజింగ్ సన్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇప్పుడు స్పెషల్ నీడ్స్ ఉన్న కిడ్స్ వాళ్ళ ఎంటైర్ లైఫ్ వాళ్ళ ముందు ఉంది. అది మనం వాళ్ళని సరిగ్గా కరెక్ట్ ఏజ్లో తీర్చిదిద్ది వాళ్ళకి కరెక్ట్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే మనం వాళ్ళకి వాళ్ళ మొత్తం లైఫ్ని తిరిగిచ్చిన వాళ్ళం అవుతాం. సో అలాంటి కిడ్స్కి అన్ని థెరపీస్ ఒకటే ప్లేస్లో దొరకాలి. వాళ్ళు బిహేవియర్ థెరపీ కోసం ఒక దగ్గర, మళ్ళీ స్పీచ్ థెరపీ కోసం ఒక దగ్గర, మళ్ళీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ నీడ్స్కి ఒక దగ్గర, అలా అన్ని చోట్లకి వెళ్ళకుండా ఒకటే ప్లేస్లో వాళ్ళు హ్యాపీగా వచ్చి సెషన్స్ తీసుకొని కంప్లీట్గా చేంజ్ అయ్యి గ్రో అయ్యి డెవలప్ అయ్యి వెళ్ళాలి అనేది రైజింగ్ సన్ ఎయిమ్. ఎస్, మన అందరికీ కూడా చాలా మందికి తెలిసి ఉండదు. అంటే లైక్ స్పీచ్ థెరపిస్ట్ కానీ బిహేవియర్ థెరపిస్ట్ కానీ వేరువేరుగా ఉంటారు, కానీ అన్నీ ఒక చోట అయితే ఉండవు. సో అన్నీ ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒక చైల్డ్ అంటే స్పెషల్ చైల్డ్ వచ్చాడు అని అంటే కనుక కంప్లీట్గా క్యూర్ అయి వెళ్తారు. మన ఎయిమ్ ఏంటి అంటే చిల్డ్రన్ వాళ్ళ 100% ఫంక్షనల్ అవ్వాలి. ఇప్పుడు ప్రతి చిల్డ్రన్కి 100% ఫంక్షనల్, వాళ్ళ ఫుల్ పొటెన్షియల్ డిఫరెంట్గా ఉంటుంది. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది అనమాట, ఇఫ్ యూ మీట్ అ చైల్డ్ విత్ ఆటిజం యూ ఓన్లీ మీట్ వన్ చైల్డ్ విత్ ఆటిజం అని. అంటే దాని అర్థం ప్రతి చైల్డ్ ఫీచర్స్, ప్రతి చైల్డ్ సిమ్టమ్స్ వాళ్ళందరూ డిఫరెంట్గా ఉంటారనమాట. సో మనం ఒకటే కేర్ అందరికీ ప్రొవైడ్ చేయలేము, అలా అని అందరికీ ఒకటే నార్మల్ అనేది ఉండదు. సో వాళ్ళ హైయెస్ట్ పొటెన్షియల్ ఏంటి, వాళ్ళ బెస్ట్ పొటెన్షియల్, వాళ్ళ ఫుల్ డెవలప్మెంట్ రీచ్ అవ్వడమే రైజింగ్ సన్ గోల్. సో శ్వేత గారు మీ గురించి చెప్పండి. అంటే మీ ప్రాపర్ ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఏం చదువుకున్నారు? మా పేరెంట్స్ వచ్చేసి వాళ్ళు మమ్మీ ఇంకా డాడీ ఇద్దరు విజయవాడ నుంచి, కానీ నేను పుట్టి పెరిగింది మొత్తం హైదరాబాదే. సో నన్ను ఎవరు అడిగినా కూడా నేను పక్కా హైదరాబాదీ అనే చెప్పుకుంటాను. సో నా కల్చర్, నా హ్యాబిట్స్, నా కనెక్షన్స్ మొత్తం ఇక్కడే ఉంటాయన్నమాట. సో ఐఎమ్ ట్రూ హైదరాబాదీ. ఓకే. సో ఏం చదువుకున్నారు? నేను బ్యాచిలర్స్ ఇన్ సైకాలజీ, దెన్ మాస్టర్స్ ఇన్ సైకాలజీ చేశాను, మాస్టర్స్ ఇన్ క్లినికల్ సైకాలజీ. సో అది మాకు 5 years ఉంటుంది అనమాట. బ్యాచిలర్స్ హైదరాబాద్లో చేశాను, మాస్టర్స్ ఇన్ క్లినికల్ సైకాలజీ నేను బెంగళూరు వెళ్ళి చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి సెంటర్ స్టార్ట్ చేశాను. సూపర్. సో సైకాలజీ చేసి చాలామందికి ఇంకా ఆఫ్టర్ స్టడీస్ అయిపోయాక ఒక క్లినిక్ పెట్టుకోవడం కానీ, ఒక హాస్పిటల్లో వర్క్ చేయడం కానీ ఇవే ఉంటుంది. సో మీకు ఈ సెంటర్ పెట్టాలి అని చెప్పి అనిపించింది. ఇప్పుడు ఈ సెంటర్ నడుపుతున్నారు కదా, రైజింగ్ సన్ అనే సెంటర్ నడుపుతున్నారు కదా. సో ఇది కాకుండా ఇంకా ఎక్కడైనా వర్క్ చేస్తున్నారా మీరు? నేను రైజింగ్ సన్ ఫౌండర్, డైరెక్టర్ అండ్ నేను సైకాలజిస్ట్గా కూడా రైజింగ్ సన్లోనే వర్క్ చేస్తున్నాను. పిల్లలకి థెరపీ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది కాకుండా నేను బ్రైట్ సైడ్ ఫౌండేషన్
ఫౌండేషన్ అని తెలంగాణ బేస్డ్ మెంటల్ హెల్త్ ఎన్జిఓ కూడా ఫౌండర్ అండ్ సిఇఓని. సో బ్రైట్ సైడ్ త్రూ మేము ఫ్రీ కౌన్సిలింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము, ఆర్ట్ థెరపీ సెషన్స్ కండక్ట్ చేస్తాము, సైకలాజికల్ ఫస్ట్ ఎయిడ్ సెషన్స్ కండక్ట్ చేస్తాము, సూసైడ్ ప్రివెన్షన్ అవేర్నెస్ పైన వర్క్ చేస్తాము, హైదరాబాద్స్ బిగ్గెస్ట్ మెంటల్ హెల్త్ ఫెస్టివల్ కూడా కండక్ట్ చేస్తాము. సో అదంతా బ్రైట్ సైడ్ ఫౌండేషన్, అది ఎన్జిఓ. మిమ్మల్ని చూస్తే చాలా చిన్న ఏజ్లా కనిపిస్తుంది, మీరు చెప్పే మాటలన్నీ చాలా పెద్దగా ఉన్నాయి. సో ఎలా అంటే ఇంత చిన్న ఏజ్లో ఇవన్నీ చేయడము అనేది ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? చాలా మంది నాకు చెప్తూ ఉంటారు, నాకు కన్సల్టేషన్స్కి పేరెంట్స్ రిఫర్ చేసేటప్పుడు కూడా వాళ్ళు ఇంకో పేరెంట్కి నాకు చాలాసార్లు చెప్తున్న విషయం ఏంటి అంటే, మీరు కన్సల్టేషన్కి వెళ్ళగానే చాలా పెద్ద ఆవిడ ఉంటుంది అనుకుంటారేమో, అలా ఉండదు, చిన్న పిల్లలానే ఉంటుంది, కానీ చాలా పని చేస్తుంది, మీరే షాక్ అవుతారు అని చెప్తారనమాట. సో నాకు కంప్లీట్ ఇన్స్పిరేషన్ నా ఫ్యామిలీయే. సో వాళ్ళు ఎప్పుడు నన్ను ఇంత చిన్న పిల్లలు కదా, చేస్తుందా లేదా, తను చేయగలుగుతుందో లేదో అని ఎప్పుడు చూడరనమాట. నేను ఏ ఐడియా తీసుకొని ఇంటికి వెళ్ళినా ఇది చేద్దాము అది చేద్దాము అనగానే వెంటనే నాకు సపోర్టివ్గా ఉంటారు వాళ్ళు. ఓకే నీకు ఐడియా ఉంది కదా, మనం చేద్దాము, ఇంకా ఏం బెటర్ చేయొచ్చు. రోజు వర్క్ అయిపోగానే నేను ఇంటికి వెళ్ళి చెప్పగానే ఓకే ఇవాళ ఇలా అయిందా, ఇంకా బెటర్గా ఎలా చేద్దాము అని కంప్లీట్ సపోర్ట్ నాకు ఫ్యామిలీ నుంచే. అందుకనే వాళ్ళు ఇవన్నీ చేయగలుగుతున్నాను. సో చూడగానే నేను కూడా అనుకున్నాను ఇంత చిన్న ఆవిడ అని అనుకున్నాను. నా ఎక్స్పెక్టేషన్స్లో కూడా అట్లానే ఉండే. ఓకే ఒక మిడిల్ ఏజ్ వాళ్ళు ఉంటారేమో, 35-40 అబో ఉంటారేమో అని అనుకున్నాను. నేను కూడా ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే ఫ్యామిలీ సపోర్ట్ ఉందన్నారు, ప్రొఫెషనల్గా ఎవరి సపోర్ట్ ఉంది? ప్రొఫెషనల్గా నాకు దొరికిన మెంటర్స్ అందరూ నాకు చాలా బిగ్ సపోర్ట్. నేను ఆల్మోస్ట్ 18 years ఉన్న దగ్గర నుంచి నేను ఈ ఫీల్డ్లో వర్క్ చేస్తూనే ఉన్నాను, సైకాలజీలో డిఫరెంట్ ఇంటర్న్షిప్స్ జాబ్స్ చేయడం. సో నాకు దొరికిన మెంటర్స్ అందరూ నాకు సర్వీస్లో అయినా అవ్వనివ్వండి, లేదంటే నాకు సైకాలజీ ఫీల్డ్లో అయినా, లేదంటే చైల్డ్ సైకాలజీలో అయినా దొరికిన మెంటర్స్ అందరూ నాకు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. సో నాకు బిగ్గెస్ట్ సపోర్ట్ ఇదంతా చేయడానికి వాళ్ళే. కరెక్ట్ ఏజ్లో ఒక 18 years స్టూడెంట్కి నేను ఇలా నేర్పిస్తే తను ఫ్యూచర్లో ఇంత చేస్తుంది అని మా మెంటర్ అనుకొని నాకు నేర్పించడం ఇస్ మై బిగ్గెస్ట్ సపోర్ట్. సో ఎలాంటి లక్షణాలు ఉంటాయి స్పెషల్ చైల్డ్ అని అంటారు? సో ఇప్పుడు మనకి స్పెషల్ చిల్డ్రన్ని మనం న్యూరో డైవర్జెంట్ అంటాం అనమాట. సో న్యూరో డైవర్జెంట్ అంటే వాళ్ళ బ్రెయిన్ ఫంక్షనింగ్ న్యూరో టిపికల్ పర్సన్ కంటే డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం నార్మల్ అన్నాం అనమాట, న్యూరో టిపికల్ అంటాము. వాళ్ళకంటే బ్రెయిన్ ఫంక్షనింగ్ కొంచెం డైవర్స్గా అయ్యేదాన్ని న్యూరో డైవర్జెంట్ కిడ్స్ అంటాం. సో న్యూరో డైవర్జెంట్ కిడ్స్లో మనకి ఆటిజం ఉన్న పిల్లలు ఉంటారు, ADHD ఉన్న పిల్లలు ఉంటారు, ఇంటెలెక్చువల్ డిసెబిలిటీ, సెన్సరీ ప్రాసెసింగ్ డిసార్డర్ ఉన్న పిల్లలు ఉంటారు, లెర్నింగ్ డిఫికల్టీస్ ఉన్న పిల్లలు ఉంటారు. వీళ్ళందరూ న్యూరో డైవర్జెంట్ కిడ్స్ అంటాం అనమాట మనం. ఓకే సో మీ దగ్గరికి ఎక్కువ ఏ ప్రాబ్లం ఉన్న పిల్లలు వస్తూ ఉంటారు? సో మనకి ఎక్కువగా పేరెంట్స్ ఫస్ట్ చాలా టెన్షన్ పడేది స్పీచ్ డిలే అయ్యేసరికి. ఇప్పుడు ఆల్మోస్ట్ 2.5 years వచ్చేస్తున్నాయి, 3 years వస్తున్నాయి, ఇంకా పిల్లలు మాట్లాడట్లేదు అంటే ఒక పేరెంట్కి అన్నిటికంటే బిగ్గెస్ట్ టెన్షన్ అదే ఉంటుంది. సో మనకు ఎక్కువ స్పీచ్ డిలే ఉన్న పిల్లలు, ఆటిజం ఉన్న పిల్లలు, హైపర్ యాక్టివిటీ ఉన్న పిల్లలు, ఇంకా డెవలప్మెంటల్ డిలే అంటే మనం అందరం సరిగ్గా గ్రో అవ్వాలి అంటే మనకి ఏజ్ వైజ్ కొన్ని మైల్ స్టోన్స్ ఉంటాయి అన్నమాట. ఆ మైల్ స్టోన్స్ని మనం రీచ్ అయ్యే కొద్దీ మనం కరెక్ట్గా గ్రో అవుతాం. సో ఆ మైల్ స్టోన్స్ ఎక్కడైనా మిస్ అయినా లేదంటే లేట్గా రీచ్ అవుతున్నా దాన్ని మనం డెవలప్మెంటల్ డిలే అనేసి అంటాం అనమాట. సో డెవలప్మెంటల్ డిలే ఉన్న కిడ్స్ కూడా వస్తారు. సో రైజింగ్ సన్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి? రైజింగ్ సన్లో అన్నిటికంటే ముఖ్యమైన విషయం, నేను రైజింగ్ సన్ పెట్టడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే, ఇప్పుడు రైజింగ్ సన్లో థెరపీ మనము అందరికీ అఫోర్డబుల్గా ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఈ సమస్య అనేది ఎలాంటి కుటుంబంలో అయినా రావచ్చు, ఆ పిల్లల ఆర్థిక స్తోమత ఎలా అయినా ఉండొచ్చు. ఏ పిల్లలైనా పేరెంట్స్ అయినా మన దగ్గరకు వచ్చి కన్సల్టేషన్ తీసుకొని వాళ్ళు థెరపీ తీసుకోకుండా రిటర్న్ వెళ్ళిపోకూడదు. సో మనము ఎంత పాసిబుల్ అయితే అంత వాళ్ళకి థెరపీ అఫోర్డబుల్ చేసి, అందరికీ థెరపీ దొరికేలాగా చేసి, అందరినీ జాగ్రత్తగా చూసుకోవడం మన ఫస్ట్ ఎయిమ్ రైజింగ్ సన్లో. ఇప్పుడు మనం థెరపీ అఫోర్డబుల్ చేస్తూ అట్ ద సేమ్ టైం మనం థెరపీ క్వాలిటీ ఎక్కడా తగ్గనివ్వకూడదు. సో రైజింగ్ సన్లో ఉండే ప్రతి థెరపిస్ట్
హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ చాలా శ్రద్ధతో పనిచేసే థెరపిస్ట్ని తీసుకుంటాం అనమాట. సో మా టీం ఒక చైల్డ్ వచ్చి ఆ చైల్డ్ రాగానే వాళ్ళని మంచిగా వెల్కమ్ చేసి వాళ్ళకి కన్సల్టేషన్ తీసుకొని, మన ఫస్ట్ కన్సల్టేషన్ మొత్తం ఫ్రీ ఉంటుంది అనమాట, అసలు ఏం ఛార్జ్ చేయం. ఎందుకంటే ఈ ప్రాబ్లం ఉంది అని తెలుసుకోవడానికే పేరెంట్స్కి చాలా టైం పడుతుంది. వాళ్ళు చుట్టూ ఉన్న స్టిగ్మాని, చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ని దాటుకొని ఒక స్టెప్ తీసుకొని కన్సల్టేషన్కి వచ్చారు అంటే మళ్ళీ దానికి మనీ పే చేయాల్సిన అవసరం రాకూడదు వాళ్ళకి. సో వాళ్ళు రాగానే మా కన్సల్టేషన్ ఫ్రీ ఉంటుంది. మా థెరపిస్ట్ జాగ్రత్తగా మొత్తం చైల్డ్ని అసెస్ చేస్తారు, మొత్తం ఎక్కడ ప్రాబ్లం ఉంది, చైల్డ్ స్ట్రెంగ్త్ ఏంటి అవన్నీ మేము చూసి దాన్ని బట్టి ఏ థెరపీ కావాలో అది చైల్డ్కి ఎంత అఫోర్డబుల్గా కుదిరితే అంత అఫోర్డబుల్గా ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో మీకు ఒక చిల్డ్రన్ని ట్రీట్ చేయడానికి ఎన్ని డేస్ ఆఫ్ టైం పడుతుంది? సో మనకి థెరపీ స్టార్ట్ అయినప్పుడు మనం ఫస్ట్ చేంజెస్ చూడడానికి, మనకి పిల్లల్లో ఆ మార్పు కనిపించడానికి మినిమం 6 months కనిపిస్తుంది, 6 months పడుతుంది. సో 6 monthsలో వాళ్ళలో ఫస్ట్ చేంజెస్ కనిపిస్తాయి, మనతో ఇంటరాక్షన్ స్టార్ట్ చేస్తారు, మన వరల్డ్లోకి రావడం స్టార్ట్ చేస్తారు. సో 6 months పడుతుంది. దాని తర్వాత ఇంకా కొన్ని థెరపీస్ యాడ్ చేసి స్పీచ్ డెవలప్ అయ్యి వాళ్ళకి అరౌండ్ 1 yearలో మనం మంచి చేంజెస్ చూడొచ్చు పిల్లల్లో. ఓకే, సో స్పెషల్ చిల్డ్రన్ ఉన్నారంటే పిల్లల కన్నా ఎక్కువ తల్లిదండ్రి డిప్రెస్ అవుతూ ఉంటారు, వాళ్ళకి ఎక్కువ బాధ ఉంటుంది. సో మీరు పేరెంట్స్ని ఎలా మోటివేట్ చేస్తారు? మీ దగ్గరకు వచ్చిన పేరెంట్స్ని ఎలా చూస్తారు మీరు? సో రైజింగ్ సన్లో మేము ఇంకా చాలా స్ట్రాంగ్గా నమ్మేది ఏంటి అంటే, ఇప్పుడు ఒక చైల్డ్ ఎంత హెల్దీ ఫ్యామిలీలో ఉంటారో ఆ చైల్డ్ కూడా అంతే హెల్దీగా ఉండగలుగుతారు. సో ఇప్పుడు మనం పేరెంట్స్ అంటే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే, మనం ఒక పిల్లలు పుట్టగానే వాళ్ళ నుంచి మనకి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, మనం ఎన్నో కలలు కంటాము, పిల్లలు ఇలా ఉండాలి, వాళ్ళు ఇవన్నీ చెయ్యాలి అని ఎన్నో కలలు కంటాం. అలాంటిది వాళ్ళు మనతో మాట్లాడట్లేదు, మనని కనీసం చూడట్లేదు, మన ఆనందాన్ని పంచుకోలేకపోతున్నారు అంటే పేరెంట్స్ అసలు చాలా వాళ్ళ హార్ట్ బ్రేక్ అయిపోతుంది అనమాట. అలాంటి సిచ్యువేషన్లో మన దగ్గరికి వచ్చే పేరెంట్స్ చాలా మనకి ఇంకా స్టేజెస్ ఆఫ్ గ్రీఫ్ అంటాం అనమాట, దాన్ని చాలా మనం బాధ, డిప్రెషన్ ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉంటుంది, అర్థం కాదు ఎటు వెళ్తున్నాము, ఏం చేయాలి, నా పిల్లలు నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎందుకంటే దీని గురించి ఇంకా ఎవ్వరు వినలేదు, ఎవ్వరికి అంత తెలియదు కూడా. సో నా పిల్లలకి నెక్స్ట్ నేను ఏం చేయాలి, ఎటు తీసుకెళ్ళాలి అని చాలా కన్ఫ్యూజన్లో వచ్చే పేరెంట్స్కి మేము ఒక సేఫ్ స్పేస్ ప్రొవైడ్ చేస్తాం అనమాట. మాకు రైజింగ్ సన్లో 2 departments ఉంటాయి, థెరపీ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో మా ఆపరేషన్స్ హెడ్ తరుణ్, మిస్టర్ తరుణ్, హీ మేక్స్ ష్యూర్ హీ హ్యాస్ అ కాన్వర్సేషన్ ప్రతి పేరెంట్ దగ్గరికి వెళ్ళి. ఇప్పుడు ఎలా అయితే నేను ఇక్కడ వచ్చి ప్రతి చైల్డ్తో వర్క్ చేస్తానో అలా మా మేనేజ్మెంట్ టీం ప్రతి పేరెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూర్చొని వాళ్ళతో ఎవ్రీడే కాన్వర్సేషన్స్ చేసి వాళ్ళకి ఒక ధైర్యాన్ని వాళ్ళలో నూరిపోస్తారనమాట. వాళ్ళకి ఒక సపోర్ట్ లాగా, ఒక అండగా నిలిచి వాళ్ళు ఎంత హ్యాపీగా వాళ్ళని చేస్తే వాళ్ళ పిల్లలు అంత హ్యాపీగా గ్రో అవ్వగలుగుతారు. సో మా మేనేజ్మెంట్ టీమ్ స్పెషలీ పేరెంట్స్ ప్రతి కన్సర్న్ని చూసుకోవడానికి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అలానే మా థెరపీ టీం పిల్లలకి వచ్చే ప్రతి కన్సర్న్ని చూసుకోవడానికి రెడీగా ఉంటుంది. ఓకే, సో పిల్లల యాక్టివిటీస్ విషయానికి వస్తే కనుక ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయి? సో ఇప్పుడు మనము చిన్న పిల్లలతో వర్క్ చేసేటప్పుడు మనం వాళ్ళకి ఇక్కడ రా, ఇక్కడ కూర్చో, ఇది చెయ్యి, అలా చేయకు అంటే వాళ్ళు వినరు, ఎందుకంటే చిన్నపిల్లల వరల్డే డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో రైజింగ్ సన్లో మేమేం నమ్ముతాము అంటే, మనం ఒక పిల్లలతోటి వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి అంటే మనం ఫస్ట్ వాళ్ళ వరల్డ్లోకి వెళ్ళాలి. మనం వాళ్ళ వరల్డ్లోకి వెళ్ళి వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళలాగా ఉన్నప్పుడే వాళ్ళకి మనతోటి ఉండాలనిపిస్తుంది. సో మేము చాలా యాక్టివిటీస్ యూజ్ చేసి పిల్లలతో కనెక్ట్ అవుతామన్నమాట. సో ఇప్పుడు మనం బిహేవియర్ థెరపీ తీసుకున్నాము అనుకోండి, ఇప్పుడు చాలా చిన్నది ఐ కాంటాక్ట్ అనేది మనందరికీ చాలా కామన్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకరితో మనం మాట్లాడగానే వాళ్ళ కళ్ళలోకి చూసి మనం మాట్లాడగలుగుతాం. కానీ ఆటిజం ఉన్న పిల్లలు, డెవలప్మెంటల్ డీలే ఉన్న పిల్లలు, ADHD ఉన్న పిల్లలు సరిగ్గా మనం చూసి మాట్లాడలేరు. ఇప్పుడు ఐ కాంటాక్ట్ అనేది మనం ఇటు చూడు అంటే ఈజీగా వచ్చేది కాదు. సో మనం చాలా యాక్టివిటీస్, పెగ్ బోర్డ్స్, ఫ్లాష్ కార్డ్స్, బబుల్స్ ఇలా చాలా క్రియేటివ్గా ఫన్ వేలో వాళ్ళకి థెరపీ చేసినప్పుడు మనం ఆటోమేటిక్గా వాళ్ళకి చూడాలనిపిస్తుంది. అలానే ఇప్పుడు మనం స్టబర్న్ బిహేవియర్ తగ్గించాలి అనుకుంటున్నాము, నువ్వు అలా మొండిగా చేయకు అంటే పిల్లలు వినరు కదా. సో మనం వాళ్ళతోటి కనెక్ట్ అయ్యి యాక్టివిటీస్ చేసి అది కూడా మనం యాక్టివిటీస్ తోటి తగ్గించగలుగుతాం. అలానే మనము ఆక్యుపేషనల్ థెరపీ చేస్తున్నాం, ఫిజియోథెరపీ చేస్తున్నాం,
మనము మల్టీ జిమ్ అని, జంగిల్ జిమ్ అని, సాఫ్ట్ జిమ్ అని అలా డిఫరెంట్ యాక్టివిటీస్ యూస్ చేసి చేయిస్తామన్నమాట. స్పీచ్ థెరపీలో కూడా చాలా ఫన్ ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఎక్కడ పిల్లలకి సెషన్లో ఏడుపు కానీ బోర్ కానీ అనిపించకుండా సెషన్ మొత్తం మనతోటి ఎంగేజ్డ్గా ఉండేలాగా ఫన్ యాక్టివిటీస్ చేస్తాము. ఇదే కాకుండా మేము సాటర్డే పిల్లలకి క్రియేటివ్గా ఎంగేజింగ్గా మ్యూజిక్ థెరపీ సెషన్స్ చేస్తాము, డాన్స్ మూవ్మెంట్ థెరపీ చేస్తాము, సోషల్ స్కిల్స్ పైన వర్క్ చేస్తాము, ఆర్ట్ థెరపీ చేస్తాము, పాటరీ, న్యాచురల్ కలర్స్తో పెయింటింగ్, ఇలాంటి వాళ్ళకి ఎంగేజింగ్గా ఉండేలాగా వాళ్ళ గ్రోత్లో హెల్ప్ అయ్యేలాగా చాలా చేయిస్తాము. సో పిల్లలకి డెవలప్మెంట్ డిలే కానీ స్పీచ్ డిలే కానీ ఆటిజం ఉంటే ఇప్పుడు తల్లిదండ్రులు చాలా లోగా ఫీల్ అవుతూ ఉంటారు కదా, అట్లాగే వీళ్ళు ఎక్కువ తల్లిదండ్రులకే అడిక్టెడ్ ఉంటారు, అంటే వాళ్ళని వదిలిపెట్టి ఉండడం కష్టం కదా. సో వాళ్ళు స్కూల్కి రావాలి, అలవాటు అవ్వాలన్నా కూడా పేరెంట్స్ రావాల్సి వస్తుంది కదా. సో ఎలా అంటే వాళ్ళు కూడా ఉంటారా పేరెంట్స్ కూడా? మనకి థెరపీ స్టార్ట్ చేసేటప్పుడు మన ఫస్ట్ సెషన్స్ని పేరింగ్ సెషన్స్ అంటాం అనమాట. పేరింగ్ సెషన్లో మేము వెంటనే ఇలా పిల్లలు రాగానే డైరెక్ట్గా వాళ్ళతోటి థెరపీ అనేది స్టార్ట్ చేయము. వాళ్ళతోటి ఫస్ట్ మేము ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళ వరల్డ్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళకి స్పేస్ అంతా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలాగా మేము ఫస్ట్ సెషన్స్లో చేస్తామన్నమాట. దాన్ని పేరింగ్ అంటాం. ఆ పేరింగ్ సెషన్స్ ఆల్మోస్ట్ మేము ఫ్యూ డేస్ తీసుకుంటాము. ఆ డేస్ అయిపోగానే ఆటోమేటిక్గా కిడ్స్కి స్పేస్ ఎంత నచ్చుతుంది అంటే వాళ్ళే డైరెక్ట్గా మార్నింగ్, ఇప్పుడు వాళ్ళకి ఆఫ్టర్నూన్ సెషన్ ఉంది అంటే మార్నింగ్ నుంచి వాళ్ళు వెళ్దాము సెషన్కి వెళ్దాము అని వాళ్ళే అడిగేలాగా మంచిగా థెరపిస్ట్కి చైల్డ్కి బాండింగ్ పెరుగుతుంది అనమాట. ఒక్కసారి అది వచ్చింది అంటే చిల్డ్రన్ హ్యాపీగా వచ్చేస్తారు. బట్ అట్ ద సేమ్ టైం మాకు పేరెంట్స్ కూడా థెరపీలో ఇన్వాల్వ్డ్ ఉండడం చాలా ఇంపార్టెంట్. సో మేము పేరెంట్స్ని ఎవ్రీడే పిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడ వెయిటింగ్ ఏరియాలో కూర్చోమని రిక్వెస్ట్ చేస్తాము. మాకు ఒకవేళ థెరపిస్ట్ ఏదైనా డిస్కస్ చేయాలి అంటే థెరపీ సెషన్లోకి కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళ థెరపీ వాళ్ళకి అర్థం అయ్యేలాగా వాళ్ళు చూసేలాగా, ఎందుకంటే పిల్లలు మనతోటి ఒక 2 hours 3 hours థెరపీలో ఉంటారు, కానీ డే మొత్తం వాళ్ళు పేరెంట్స్ తోటి ఉండాలి. వాళ్ళతోటి ఎలా వర్క్ చేయాలి అనేది పేరెంట్స్కి తెలియడం కూడా చాలా ఇంపార్టెంట్. సో అందుకని మేము పేరెంట్స్ని కూడా థెరపీ సెషన్స్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి అర్థమయ్యేలాగా అన్ని యాక్టివిటీస్ గోల్స్ అన్నీ చూపించి వాళ్ళతోటి ఇంట్లో కూడా వర్క్ చేయిస్తామన్నమాట. దానివల్ల చైల్డ్కి ఇక్కడ చేసేవి ఇంట్లో కూడా కామన్గా వర్క్ అవ్వడంతో వాళ్ళకి కంఫర్టబుల్గా అనిపిస్తుంది. సో చిన్న డౌట్ ఏంటంటే కొంతమంది పిల్లల్లో మనం చూస్తుంటాం స్పీచ్ డిలే ఉన్న వాళ్ళలో, అలాగే స్పీచ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో కూడా అంటే లాంగ్వేజెస్ కొన్ని లాంగ్వేజెస్లో ఈజీగా మాట్లాడగలుగుతారు, ఇది నిజమేనా? అంటే ఇప్పుడు పిల్లలు ఒకటేసారి మనం చిన్నప్పుడు వాళ్ళకి చాలా లాంగ్వేజెస్ నేర్పించాము అంటే కొంతమంది పిల్లలు చాలా తొందరగా గ్రాప్ చేస్తారు దాన్ని, కానీ కొంతమంది పిల్లలు న్యూరో డైవర్జెంట్ ఉన్నారు, వాళ్ళ బ్రెయిన్ దాన్ని ప్రాసెస్ చేసుకోలేకపోతుంది అంటే వాళ్ళకి అది చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట. సో అలాంటి కిడ్స్కి మనం వన్ లాంగ్వేజ్తో స్టార్ట్ చేయడం, వాళ్ళకి వచ్చాక ఇంకొక లాంగ్వేజ్ యాడ్ చేయడం, అలా వాళ్ళ లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది మనం కొంచెం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లాగా తీసుకెళ్తాం. ఓకే, అంటే లైక్ కొంతమందికి పిల్లలకి తెలుగు ఈజీ ఉంటుంది, కొంతమందికి ఇంగ్లీష్ ఈజీగా ఉంటుంది, సో అది నిజమేనా? ఓకే, అలాంటి ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఉంటాయి అన్నమాట మన దగ్గర. సో ఫస్ట్ పిల్లలు వచ్చినప్పుడు కొంతమంది కిడ్స్ అబ్రాడ్ నుంచి వస్తారు, వేరే కంట్రీస్ నుంచి కూడా ఇక్కడ మన థెరపీ తీసుకోవడానికి ఇక్కడ కిడ్స్ వస్తారు అనమాట. సో అక్కడంతా వాళ్ళు ఒక లాంగ్వేజ్కి అలవాటు అయ్యి కొంచెం వాళ్ళకి డిఫికల్ట్ అనిపించిన నేర్చుకోవడానికి ఇక్కడ రాగానే మేము ఫస్ట్ పేరెంట్ తోటి కన్సల్ట్ చేస్తామన్నమాట. ఏ లాంగ్వేజ్ మీరు ఇంట్లో యూస్ చేస్తారు, ఏ లాంగ్వేజ్ ఎక్కువ కంఫర్టబుల్ అనేది మేము తెలుసుకుంటాం అనమాట. సో అలా మనం ఫస్ట్లో వాళ్ళకి కంఫర్టబుల్ ఉన్న లాంగ్వేజ్, వాళ్ళకి నచ్చిన లాంగ్వేజ్ తోటి స్టార్ట్ చేస్తాము. సో మనం అప్పుడప్పుడు ఇంగ్లీష్తో స్టార్ట్ చేస్తాము, అలా కొన్ని మంత్స్ నేర్పించిన వాళ్ళకి సడన్గా తెలుగులో చెప్పేసరికి ఇంకా ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఆర్ హిందీలో చెప్పిన వాళ్ళ ఏదైతే ఇంట్లో మాట్లాడే లాంగ్వేజ్లో చెప్తే అప్పుడప్పుడు కొంతమంది కిడ్స్ చాలా ఫాస్ట్గా పికప్ చేసుకుంటారు అనమాట. సో అది మనం చైల్డ్ పట్టి ఉంటుంది, మనం పేరెంట్స్తో కన్సల్ట్ చేసి ఆ డెసిషన్ తీసుకుంటాము. ఓకే, సో ఇప్పటివరకు మీ దగ్గర ఎంతమంది పిల్లలు ఉన్నారు? 2 years బ్యాక్ స్టార్ట్ చేసాము. సో ఇన్ దీస్ 2 years మేము ఆల్మోస్ట్ 80 కిడ్స్కి థెరపీ ప్రొవైడ్ చేసాము. ఇప్పుడు కరెంట్లీ మన శివం రోడ్ బ్రాంచ్లో అరౌండ్ 40 కిడ్స్ వస్తారు, ఎవ్రీడే సెషన్స్ అవుతాయి 40 కిడ్స్కి. దెన్ లాస్ట్ వీకే హిమాయత్ నగర్ బ్రాంచ్ కూడా స్టార్ట్ చేసాము. సూపర్, కంగ్రాట్స్. సో జనరల్గా ఇప్పుడు మీరు ఒక సెంటర్ స్టార్ట్ చేసినా కూడా చాలా మందిలో ఆ నమ్మకం అనేది ఉండదు, అంటే ఆ నమ్మకం మీరు తెప్పించడానికి కూడా వాళ్ళంతా బిలీవ్ చేయాలి కదా. సో ఆ నమ్మకం ఎలా తెప్పించారు పేరెంట్స్లో మీరు?
ఎవరికైనా వాళ్ళ పిల్లల్ని ఒక కొత్త వ్యక్తితోటి నమ్మాలి, ట్రస్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా టైం పడుతుంది. అది స్కూలే అవ్వనివ్వండి, క్లినిక్ అవ్వనివ్వండి, థెరపీ సెంటర్ అయినా ఏదైనా వాళ్ళకి టైం పడుతుంది. మనము కిడ్స్ తోటి ఎలా మాట్లాడుతున్నాము, ఎలా ఉంటాము, పేరెంట్స్ చూడగానే ఇమ్మీడియట్గా వాళ్ళకి మన పైన ట్రస్ట్ అనేది వస్తుంది అనమాట. సో మేము కన్సల్టేషన్లో ఫస్ట్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అసలు చైల్డ్కి ప్రాబ్లం ఏంటి, ఎందుకు థెరపీ తీసుకోవాలి, థెరపీలో ఏమేం చేస్తాము, చైల్డ్ ప్రోగ్నోసిస్ ఏంటి, అంటే ఫ్యూచర్లో ఎలాంటి డెవలప్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం చైల్డ్లో అనేది మేము మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు పేరెంట్స్కి మన పైన ఒక ట్రస్ట్ వస్తుందన్నమాట. నా చైల్డ్ ఇక్కడ సేఫ్గా ఉంటారు, నా చైల్డ్ ఇక్కడ. అండ్ ఇంకొకటి మేము చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటి అంటే పేరెంట్స్ని కూడా థెరపీలో ఇన్వాల్వ్ చేయడం. ఇప్పుడు మనం చేసే వర్క్ పేరెంట్స్ చూస్తున్నప్పుడు, వాళ్ళ చైల్డ్లో చేంజెస్ వస్తున్నప్పుడు వాళ్ళకి నమ్మకం అనేది మన పైన పెరుగుతుంది. సో ఇప్పుడు థెరపీ స్టార్ట్ చేశాక ఒక 1 వీక్కి కానీ 2 వీక్స్కి కానీ వాళ్ళలో చేంజ్ చూసి పేరెంట్స్ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారా మీకు? అవునండి, అది చాలా అవుతుంది. సో మనకి ఫస్ట్లో ఇలా మనం కిడ్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యేసరికి, వాళ్ళ వరల్డ్లోకి వెళ్ళి వాళ్ళకి నచ్చినట్టుగా మనం ఆడుకునేసరికి పేరెంట్స్ అన్నిటికంటే చెప్పేది ఏంటి అంటే ఇంటికి రాగానే వీళ్ళు మీలాగా బిహేవ్ చేస్తున్నారు, మీరు వీళ్ళకి ఇక్కడ ఎలా చెప్తారో అలా వచ్చి మాతోటి చేస్తున్నారు అని చాలా హ్యాపీగా చెప్తారనమాట. సో ఫస్ట్ వచ్చే చేంజెస్ పేరెంట్స్కి కూడా ఆ ఫస్ట్ చేంజెస్ అనేవి చాలా హోప్ క్రియేట్ చేస్తాయి. అప్పటిదాకా ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, పిల్లల్ని ఎలా తీర్చిదిద్దాలి అర్థం కాకుండా ఉన్న వాళ్ళకి ఆ ఒక్క చేంజ్ కనిపించేసరికి చాలా హోప్ వస్తుంది. ఆ ఫస్ట్ చేంజ్ తర్వాత పేరెంట్స్ కూడా ఇంకా ఎక్కువ కృషి పెడతారు, ఇంకా ఎక్కువ పిల్లల కోసం వాళ్ళని వాళ్ళు డెడికేట్ చేసుకొని వర్క్ చేస్తారు. అప్పటి నుంచి ఇంకా చాలా చేంజెస్ పెరుగుతాయి మనకి. ఓకే, సో నాకు ఒక చిన్న డౌట్, మీరు సైకాలజిస్ట్ కాబట్టి సైకలాజికల్గా సఫర్ అయ్యే వాళ్ళకి వాళ్ళ పిల్లలకు కూడా ఆ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పుడు జెనెటిక్ కండిషన్స్ ఇంకా ఎన్వైరన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్ కాంబినేషన్ నుంచి వస్తాయి అన్నమాట. సో జెనెటిక్గా ఇప్పుడు పేరెంట్స్ సఫర్ అవుతున్నారు అంటే అది జెనెటిక్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనకి ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, ఎన్వైరన్మెంట్లో డిఫరెంట్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఫైనల్గా మీ ఎయిమ్ ఏంటి? ఈ వరల్డ్లో ఉన్న యాజ్ మెనీ స్పెషల్ చిల్డ్రన్ యాజ్ పాసిబుల్ని వాళ్ళ లైఫ్స్ని టచ్ చేయాలి, వాళ్ళ పేరెంట్స్కి హోప్ క్రియేట్ చేయాలి, ఆ పిల్లల్లో ఒక చేంజ్ తీసుకురావాలి, వాళ్ళు ఒక రెగ్యులర్ లైఫ్ లీడ్ చేసి అందరితోటి హ్యాపీగా ఉండి మనము వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి. అది కూడా ఒక పెద్ద ఎయిమ్ మాది. సో స్పెషల్ చైల్డ్ ఉన్న పేరెంట్స్ అందరూ కూడా భయపడుతూ ఉంటారు, అంటే వీళ్ళ భవిష్యత్తు ఏంటి, ఎలా ఉంటుందో, అంటే నార్మల్ చిల్డ్రన్స్ లాగా ఉండలేరు కాబట్టి ఫస్ట్ భయం స్టార్ట్ అవుతుంది. ఏం చేయాలి అన్న థాట్ కన్నా ముందు భయం అనేది స్టార్ట్ అవుతుంది, స్ట్రక్ అయిపోతూ ఉంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మీ చైల్డ్లో మీరు మైల్ స్టోన్స్ డిలే చూస్తున్నా, మీరు మీ చైల్డ్ మాట్లాడట్లేదు, మిమ్మల్ని చూడట్లేదు, నడవలేకపోతున్నారు, ఆర్ ఏ మైల్ స్టోన్ డిలే అవుతోంది అని మీకు అనిపించినా ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా థెరపీ అనేది స్టార్ట్ చేయండి. ఎర్లీ ఇంటర్వెన్షన్ మనం ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే చైల్డ్లో ప్రోగ్రెస్ మనకు అంత బెటర్గా కనిపిస్తుంది. అండ్ మీ అన్ని ప్రాబ్లమ్స్కి రైజింగ్ సన్ మీతోటి ఎప్పటికీ ఉంటుంది. మా ఫస్ట్ కన్సల్టేషన్ కంప్లీట్లీ ఫ్రీ. మీకు మీ చైల్డ్లో ఏదైనా కొంచెమైనా ప్రాబ్లం ఉంది అని మీకు అనిపించగానే డైరెక్ట్గా ఫోన్ తీసుకొని మా నంబర్ డయల్ చేయండి. మా క్లినిక్ ఎప్పుడూ ఓపెన్ ఉంటుంది మీకోసం. మీరు రండి మా క్లినిక్కి. మేము మీ చైల్డ్ ఫ్యూచర్ సేఫ్గా ఉండేలాగా, మీ చైల్డ్ మైల్ స్టోన్స్ రీచ్ అయ్యి, మీ చైల్డ్ ఫుల్లీ ఫంక్షనల్ అయ్యి వాళ్ళ బెస్ట్ పొటెన్షియల్ రీచ్ అయ్యేలాగా మేము చూసుకుంటాము. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా? మమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే మాకు ఇప్పుడు కరెంట్లీ 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి శివం రోడ్లో ఉంటుంది, ఇంకొకటి హిమాయత్ నగర్లో ఉంటుంది. సో మీరు ఈ 2 బ్రాంచెస్లోకి డైరెక్ట్గా వాకిన్ చేయొచ్చు కన్సల్టేషన్ కోసం, ఆర్ మా నంబర్కి కాల్ చేయొచ్చు. మా నంబర్ 8125371095. ఈ నంబర్కి మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మా వెబ్సైట్ ఓపెన్ చేసినా కూడా risingsun.childtherapy మీరు ఓపెన్ చేసినా కూడా మీకు అందులో మా డీటెయిల్స్ అన్నీ దొరుకుతాయి. చాలా మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. అలాగే నిజంగా చాలా మంచి స్టెప్ తీసుకున్నారు. చాలామంది పిల్లలకి, చాలామంది పేరెంట్స్కి ఉపయోగపడే స్టెప్ తీసుకున్నారు మీరు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి నింగి నేల నాది ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.